నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రేవిక. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మందికి కూడా హెయిర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువైపోతుంది. అలాగే స్కిన్ సరిగా లేక, సో అన్ని ఇష్యూస్ కలిపి బాడీని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి అని అంటే చాలా మందికి కంప్లైంట్స్. అది బయట సప్లిమెంట్స్ తీసుకోకుండా మనం మంచి ఏదైనా ప్రోటీన్ తోటి కలిగినటువంటి ఏదైనా మంచి హోమ్ మేడ్ రెమెడీ అంటే ఏం చెప్పొచ్చు అంటారు? మెయిన్గా ఏంటంటే స్కిన్ హెయిర్తో పాటు ఈ రెండు కూడా పర్టికులర్ అంటే సర్క్యులేషన్ ఎఫెక్ట్. సో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం అండ్ అన్వాంటెడ్ ఫ్యాట్స్ అనేది మనం తీసుకునే వాటి లేదంటే ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది పెరగడం, హెచ్డిఎల్ తగ్గిపోవడం, వీటి వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ లేదంటే బాడీ స్కిన్ కానీ హెయిర్ కూడా ఇవన్నీ కూడా మనకు లస్టర్ అనేది కోల్పోతుంది అండ్ డ్రై అవుతుంది స్కిన్ అండ్ హెయిర్ కూడా లాస్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో వీటన్నిటిని మనము ఐడియాలో పెట్టుకుని అన్నిటికీ కలిపి బెనిఫిట్ ఉండేది ఏంటంటే అవకాడో. సో నవడేస్ ఇంతకుముందు అంటే అవకాడో ఎక్కువ అవైలబిలిటీ ఉండేది కాదు, బట్ నౌ చాలా అవైలబిలిటీ ఉంది. అండ్ పర్టికులర్గా ఈ కలర్ అంటే మామూలుగా అవకాడో మన గ్రీన్ కలర్లో వస్తుంటాయి. సో అది మనం కొన్ని రోజులు ఒక 10-15 డేస్ అయిన తర్వాతనే ఈ కలర్లో వస్తుంది. అంటే ఇది రైపెండ్ అనమాట, అంటే బాగా పండింది. సో ఇదేంటంటే మనకు తీయడానికి కూడా స్కిన్ ఈజీ, ఇలా కట్ చేయగానే స్కిన్ కూడా ఈజీగా వస్తుంది. అండ్ లోపల పల్ప్ అనేది ఏదైతే ఉంటుందో మంచి అంటే టేస్టీ ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల ఉంటాయి. సో గ్రీనిష్గా ఉన్నది కొద్దిగా పచ్చిగా ఉంటుంది, దానివల్ల మనకు యూజ్ ఉండదు. సో మార్కెట్లోనే మనకు డైరెక్ట్గా ఇలాంటివి కూడా దొరుకుతాయి. లేదంటే మనం ఆ పచ్చివి తీసుకున్నా కూడా గ్రీన్వి మనం బయట పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఆటోమేటిక్గా ఈ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఇది కట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం ఇక్కడ. సో ఈ అవకాడో పీసెస్, సో దీనికి ఇలా కొద్దిగా టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు, కొద్దిగా ఒగరుగా ఉంటుంది. మన జామకాయ ఏదైతే దోరగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దీని టేస్ట్ కోసం మామూలుగా ఏదంటే షుగర్ ఇవన్నీ యాడ్ చేస్తారు, బట్ మనకి హెల్త్ కోసం చేసినప్పుడు షుగర్ అనేది యాడ్ చేయడం మంచిది కాదు. కావాలంటే కొద్దిగా హనీ వేసుకోవచ్చు, లేదంటే డేట్స్ మనం జ్యూస్ కానీ లేదంటే దాన్ని చిన్నగా చేసి అది యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ టేస్ట్ కోసము ప్లస్ హెల్త్ కూడా బెనిఫిట్స్ ఉంటుందని పైనాపిల్. సో పైనాపిల్ని కొంచెం చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసాము. దీనివల్ల టేస్ట్ ఉంటుంది, స్వీట్నెస్ వస్తుంది అండ్ దీనివల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవకాడో లాగానే పైనాపిల్ కూడా సో మనకు ఫైబర్ ఉంటుంది, దీంట్లో విటమిన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది మనం యాడ్ చేస్తాము. అండ్ వీటితో పాటు మనకు ఈ ఆల్మండ్స్ అంటే బాదం గింజల్ని వీటిని మనం పీసెస్ లాగా చేసి ఇది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్తో పాటు ఎనర్జీ వస్తుంది, కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్. సో బాడీకి మనకు చాలా అవసరం కదా ఈ ప్రోటీన్ కూడా. సో మన స్కిన్కి కానీ హెయిర్కి కూడా ప్రోటీన్ చాలా అవసరం. సో అందుకని ఈ కాంబినేషన్ అవకాడో వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్తో పాటు ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో వీటిని ఏంటంటే మనము జ్యూస్ లాగా చేసుకోవాలి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మనం అవకాడో మిక్సర్లో తీసుకుందాము. అంటే హెయిర్ ఫాల్ బాగా అవుతున్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది. దీంతో పాటు మనకి అంటే నేను జనరల్గా చాలా మంది కొన్ని చెప్తుంటాను, ఇప్పుడు హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి, ప్లస్ తొందరగా గ్రే కాకుండా ఉండాలంటే అంటే శీర్షాసనం అని మనం యోగాలో ఉంటుంది, బట్ అది చాలా టఫ్. టోటల్గా శీర్షాసనం చేయడం అందరికీ రాదు. సో దాని బదులు ఏంటంటే మన గోడకి అంటే నడుము నుంచి కాళ్ళు గోడకి పైకి పెట్టి బాడీ కింద నేల మీద, తల నుంచి నడుము వరకు నేల మీద ఉండి నడుము నుంచి కాళ్ళు అలా గోడ కానించి పెట్టి కొద్దిగా నడుము కింద ఏంటంటే ఒక పిల్లో, ఎందుకంటే హైట్ ఉంటే తలకి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనకు హెయిర్ రూట్స్ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ కూడా మనకు డార్క్గా మంచిగా అంటే గ్రే కాకుండా ఉంటుంది. సో ఈ పైనాపిల్ కూడా యాడ్ చేస్తున్నాము. తర్వాత ఈ బాదం మనం చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసాము, ఇది కూడా యాడ్ చేసాము. సో ఇది మనం మిక్సీలో వేస్తే ఏంటంటే ఇది చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో వాటర్ మనకి జ్యూస్ లాగా దీంట్లో కావాలంటే మనము మిల్క్ యాడ్ చేయొచ్చు, లేదంటే కోకోనట్ వాటర్ కానీ కోకోనట్ మిల్క్ కానీ. సో ఈ కొన్ని బాదం మిల్క్ అని ఉంటుంది, ఆ బాదం మిల్క్ మనం ఏమో డైరెక్ట్ బాదం వేసాము. సో బాదం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా వాటర్ యాడ్ చేసాము. మనకి ఇంకా కొద్దిగా జ్యూసీగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో వీక్లీ ఎన్నిసార్లు తీసుకోవచ్చు అంటారు సార్? ఎందుకంటే అవకాడో చాలా కాస్ట్లీ, అందరూ ఎఫర్ట్ చేయగలమా లేదా, మనం ఎన్నిసార్లు తీసుకుంటే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అంటారు? ఇది అంటే మనకు బెనిఫిట్ ఎక్కువ ఉండాలి అనుకుంటే 2 to 3 days, 3 to 4 days, 4 to 5 days, 5 to 7 days, 7 to 8 days, 8 to 10 days, 10 to 15 days, 10 to 20 days, 10 to 25 days, 10 to 30 days, 10 to 40 days, 40 to 50 days, 50 to 60 days, 60 to 70 days, 70 to 80 days, 80 to 90 days, 90 to 120 days, 120 to 200 days, 200 to 300 days, 300 to 400 days, 400 to 500 days, 500 to 700 days, 700 to 800 days, 800 to 900 days, 900 to 1,000 days, 1,000 to 2,000 days, 1,000 to 3,000 days, 3,000 to 5,000 days, 5,000 to 6,000 days, 6,000 to 7,000 days, 7,000
డైలీ కూడా తీసుకోవచ్చు, బట్ అఫ్కోర్స్ ఇది కాస్ట్లీ కాబట్టి అట్లీస్ట్ అది వీక్లీ 2 times తీసుకున్నా కూడా స్కిన్ అండ్ హెయిర్కి ఇది చాలా మంచిది. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు మిక్స్ చేద్దాం. సో ఇది నేను కావాలని మధ్యలోనే తీసాను, ఎందుకంటే కొద్దిగా మనకి క్రిస్పీగా కూడా కొద్దిగా నములుతున్నట్లుగా, సమ్మర్లో మనకు జ్యూస్తో పాటు తింటున్నట్లు అంటే పల్పీ ఆరెంజ్ చాలామంది తాగుతుంటారు. సో టోటల్గా మెత్తగా కాకుండా ప్లస్ దీన్ని ఫిల్టర్ చేయకుండా, ఫిల్టర్ చేస్తే కొన్ని విటమిన్స్ ఇవన్నీ పోతాయి కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఈ విధంగా మనం మంచి గ్లాస్లో తీసుకొని, సో ఎమ్మీ అవకాడో జ్యూస్ రెడీ. సో ఇది మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, టేస్టీ కూడా ఉంటుంది. టేస్ట్ కోసం మనం పైనాపిల్ ఇవన్నీ కూడా వేసాము. చాలా టేస్టీ ఉంటుంది, హెల్తీ ఉంటుంది, పర్టికులర్గా స్కిన్ అండ్ హెయిర్, హార్ట్ రిలేటెడ్ వీటన్నిటికీ. అండ్ ఆటోమేటిక్గా దీనివల్ల మనకు బాడీ డీటాక్స్ కూడా అవుతుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఓకే, టేస్ట్ చేయండి, తాగండి. టేస్టీ. సార్ దీంట్లో మరి చాలా వరకు షుగర్ వేసుకుంటారు, హనీ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. అవి మంచిదంటారా? వేయొచ్చా అందరూ? హనీ ఓకే, హనీ వరకు మంచిదే, బట్ షుగర్ అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళైతే అసలు వాడద్దు. అండ్ టేస్ట్ మరి ఇప్పుడు మామూలుగా అయితే పైనాపిల్ వేసింది మనం టేస్ట్ కోసం ఫస్ట్. కావాలంటే దీంట్లో ఇంకేమన్నా మనం వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పైనాపిల్తో పాటు వాటర్ మెలన్, దానిమ్మ ఇట్లాంటివి కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఉంటుంది, మనకి వేరే హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో షుగర్ కావాలంటే వేసుకోవచ్చు, బట్ మైల్డ్గా ఒక 1/2 స్పూన్ అట్లా వేసుకుంటే ఇంకొద్ది టేస్టీగా ఉంటుంది. ఓకే, సో చూసారు కదా, చాలా వరకు హెయిర్ ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళకి అవకాడో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు వీక్లీ వన్స్ అయినా సరే తీసుకోవడం చాలా మంచిది. సో మన న్యాచురల్గా ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోకుండా న్యాచురల్ ఐటమ్స్ తోటి మనం ఇలా బాడీకి హెల్త్, హెయిర్కి, సో అన్నిటికీ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో మీరు ఒకవేళ ట్రై చేస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మీ అందరి ముందు కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్.